మొత్తానికి ఈ రోజు మొత్తము దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే ధర్మేంద్ర ప్రధానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళందరూ కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని మొత్తానికి? ముందుగా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నారు బీజేపీకి ప్రభుత్వానికి జరుగుతున్న బీజేపీకి ఇంకా ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం ఇది, దేశానికి కాదు. ఎందుకంటే బీజేపీ ఒక కొత్త నెరేటివ్ ని తెచ్చింది. బట్ దట్ వీఆర్ యాంటీ నేషనల్స్, వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, వీఆర్ యాంటీ గవర్నమెంట్. ఈ రోజు ఏది ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడినా దానికి మేము యాంటీ నేషనల్స్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇది మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా తమ్ముళ్ల భవిష్యత్తు, మా అన్నల భవిష్యత్తు, మా చెల్లెల భవిష్యత్తు. ఈ రోజు ఎడ్యుకేషన్ పాలసీ, రేపు హెల్త్ పాలసీ, ఇంకెన్నో పాలసీలు ఇట్లానే సర్వనాశనానికి కారణము బీజేపీ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు చూసుంటే చీఫ్ జస్టిస్ అన్న ఒక్క మాట వల్ల కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన మాత్రమే దానికి కేవలం ఫౌండర్. ఎస్, ఆయన నుంచి వచ్చిందే సిజేపీ నుంచి పుట్టిన ఈ యుద్ధం సోనం వాంగ్చుక్ తో స్టార్ట్ అయింది. ఈ రోజు సోనం వాంగ్చుక్ ని జేపీ నడ్డా మరియు ఇంకా అనేక బీజేపీ నేతలు కలిసి అయిన హంగర్ స్ట్రైక్ ని ఫుల్ స్టాప్ పెట్టు. ఎందుకు వాళ్ళు పెట్టినట్టు? ఎందుకంటే వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు ఒకవేళ ఇది ఆగకపోతే రేపు పొద్దున నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది, తర్వాత ఈ తరంలో బంగ్లాదేశ్, నేపాల్, మళ్ళా వచ్చేసి ఇంకో ఫిలిపీన్స్ ఇలాంటి అనేక దేశాలలో ఎమర్జెన్సీ డిక్లేర్ అయి ప్రభుత్వాలు కూలిపోయినా కానీ దేశాలు కూలిపోలేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దిగి రాకపోతే మళ్ళీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది, కూలిపోవాలి కూడా. ఎందుకంటే ఇది ఒక అరాచక పాలన. దానికి సంబంధించి ఈ రోజు పుట్టినరోజుని కూడా వదిలిపెట్టుకోని, అంటే 15th పుట్టినరోజు అనేది ఎవరికైనా లైఫ్ లో కాదు. ఈ రోజు మీకోసం, మీ విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ రాబోతున్నారు. మీ నిరసన పాల్గొననున్నారు ఉదయం నుంచి. అంటే ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఈ సభకు అనుమతించింది గవర్నమెంట్. అది భయపడుతున్నట్టే దీనికి, లేకపోతే కేటీఆర్ ఈ చొరవని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ ఎవరికి భయపడడు. కేటీఆర్ ఒక మొనగాడు. ఎందుకంటే ఆయన వల్లనే మనం ఈ హైదరాబాద్ లో ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఆయన వల్ల. ఆయన చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ థింగ్ ఆయన వల్ల. ఈ రోజు కేవలం ఆయన పుట్టినరోజు కాదు, ఈ రోజు ఆయన 50th బర్త్డే. Everyone wants to live with their family on their 50th birthday, but he literally sacrificed everything for this youth of India. He sacrificed his birthdays for the youth of India, and in my opinion, he is trying to save our democracy. We salute Mr. KTR. Thank you so much for your efforts and sacrifice. Yes. We are students, not for terrorists. దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. ఎవరైతే సీజేపీ దగ్గర పోయి లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి స్ట్రైక్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద ఏమంటారు దాన్ని, భారతదేశానికి ముప్పు, వీళ్ళందరూ భారతదేశానికి వీళ్ళంతా యాంటీ టెర్రరిస్టులు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రైట్ వింగ్ సంబంధించిన మీడియా ఛానల్స్ లో. చూద్దాం మరి నిజంగా ఎందుకు ఈ పరిస్థితి దాకా రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తావు బ్రదర్? ఈరోజు బీజేపీ ప్రభుత్వం జై శ్రీరామ్ అనకపోతే యాంటీ టెర్రరిస్ట్ అంటే, నేను ఈరోజు జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్ మన విద్యార్థులను ఎందుకు కొడుతున్నావు అంటే, విద్యార్థులలో జై శ్రీరామ్ అనకపోతే కొడతానని నువ్వు అంటున్నావు. జై శ్రీరామ్ అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిన తప్పు 100% రిజైన్ చేయాల్సిందే. ఒక వ్యవస్థలో తప్పు ఉన్నప్పుడు అది తప్పని చెప్పి జంజీ ఈ రోజు సిటిజన్ అడుగుతున్నప్పుడు నువ్వు దానికి ఏం సమాధానం చెప్తున్నావు చెప్పండి. సమాధానం లేకుండా వాళ్ళ మీద లాఠీ చార్జులు. పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లని ఒక ఏసీపీఓ డీసీపీఓ లైవ్ లో అందరి ముందర ఒక స్లాబ్ కొట్టడం మనందరం వీడియో కలకలం అవుతుంది, మనందరం చూస్తున్నాం. ప్రైవేట్ పార్ట్స్ లలో ఆడపిల్లలను కొట్టడం, ఈ రోజు చిక్కులోళ్ళు కూడా 1000 మంది అక్కడికి తల్లి రావడం. ఇదే వ్యవస్థ కనుక బీజేపీ ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోకపోతే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అన్నగారితో మేము మాట్లాడి ఇదే బీఆర్ఎస్ పార్టీ సైన్యం, ఇదే విద్యార్థులం అందరం కలిసి అదే కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ గా జంతర్ మంతర్లో మేము కూడా వాళ్ళతోని కలిసి ధర్నా చేస్తామని చెప్పి. ఇదే విషయానికన్నా ఒక వైపు ఏమో ఇంత భారీ ఎత్తున ఉద్యమం జరుగుతా ఉంది, యువత అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ రైట్ వింగ్ సంబంధించిన సరే మోడీ మీడియా అని చెప్పేసి ఉంటారు వాళ్ళంతా కూడా. అంటే అక్కడ ఏదో అదే ఒక ఫుడ్ ఫెస్టివల్ లెక్క ఉంది. దీంట్లో యాంటీ టెర్రరిస్టులు వేరే వాళ్ళు వచ్చి విదేశాల నుంచి ఫండింగ్ వస్తా ఉంది. ఆ ఫండింగ్ తోటే వీళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇది కావాలని దేశ భద్రతకు చాలా ముప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే గన్లు పట్టుకోవాలా? మనుషులు కాదా? గన్లు పట్టుకొని లాఠీలు పట్టుకొని మేము కూడా ప్రొటెస్ట్ చేయాలా? మాకు గన్లు ఇవ్వండి. మరి మీరు పోలీసు వాళ్ళు కాబట్టి మీరు దగ్గర గన్లు ఉన్నాయి, మా దగ్గర గన్లు లేవు. మాకు తెలిసింది ఒకటే సత్యాగ్రహంలో సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ చేస్తుండే, మేము చేస్తలేం కదా. మరి మాకు తిండి తిప్పలు ఉండొద్దా? మేము పోరాడొద్దా? మేము పోరాడాలంటే మాకు స్ట్రెంత్ కావాలా. అక్కడ ఫుడ్ ఉంది, ఫుడ్ తినడం వల్ల తప్ప నువ్వు పందికొకలాగా ధర్మేందర్ నువ్వు తింటున్నావు కదా. మరి మేము కట్టిన ట్యాక్స్ మనీతోనే నువ్వు తింటున్నావు. నరేంద్ర మోడీ గానీ, చీఫ్ జస్టిస్ గానీ ఎవరైనా గానీ
మేము కట్టిన ట్యాక్స్ మనీతోనే మీరు తింటున్నారు. ఇది మేము సృష్టించిన ప్రపంచం. ఇది గవర్నమెంట్ ఉందంటే మా వల్ల. మీరేదో మాకు చేసింది లేదు. యు ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్, యు ఆర్ అవర్ సర్వెంట్స్, యు ఆర్ గవర్నమెంట్ సర్వెంట్, యు ఆర్ నాట్ అ గవర్నమెంట్ పర్సిక్యూటర్. యూ డోంట్ హ్యావ్ టు బి పర్సిక్యూటర్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. రైట్, ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న కేటీఆర్ గారికి ఏం చెప్పాలంటే ఏం చెప్తారన్న? కేటీఆర్ అన్న గారికి ఒకటే చెప్తున్నా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంత చెప్తుంటే కేటీఆర్ ని ఏమని అంటారు భయమా అని అన్నారు. తెలంగాణలో గడ్డలో పుట్టినోనికి భయం అనేది ఉంటదా? జై తెలంగాణ. మన రక్తంలోనే భయం ఉండదు. ఈ దేశానికి నరేంద్ర మోదీ అనేది ఒక పీడని వదిలించడానికి తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డనే కేటీఆర్ అని చెప్పి నేను ఈ రోజు మనవి చేసుకుంటున్నాను. తెలంగాణ అనే రక్తం భారతదేశంలో నువ్వు ఎన్ని రాష్ట్రాలు చూసుకున్నా గానీ మా రాష్ట్రంలో ఉన్న రక్తం వేరుంటది. ఇప్పుడు స్టార్ట్ అయిన అసలైన ఉద్యమం నీకు ఢిల్లీలో అర్థమవుతుంది.